హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ 24 హెన్నా బ్లిస్ కలర్స్. లాస్ట్ వీడియోలో బేసిక్ ఎలిమెంట్స్ ఎలా డ్రా చేయాలో చూసాం కదా. ఈరోజు లీవ్స్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ ఒక కర్వ్ లైన్ డ్రా చేసి దాని స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ కలిసేలా కింద కూడా కర్వ్ లైన్ డ్రా చేయండి. వీటి మధ్యలో ఒక లైన్ డ్రా చేసుకోండి. అవుట్ లైన్ కూడా డార్క్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ సేమ్ మళ్ళీ అలాంటి లీవ్సే టూ పక్క పక్కనే డ్రా చేసుకొని మళ్ళీ వాటి మధ్యలో కూడా లైన్స్ పెట్టుకొని పైన ఇంకొక లీఫ్ డ్రా చేయండి. మళ్ళీ అవుట్ లైన్ని డార్క్ చేయండి. సేమ్ ఇదే విధంగా నేను చెప్పినట్టుగా డ్రా చేయండి. అవుట్ లైన్ కూడా థిక్ చేసుకోండి. అలా రావట్లేదంటే ఇలా 3 డాట్స్ పెట్టుకొని సేమ్ కింద కూడా అండ్ ఈ డాట్స్ని కలుపుతూ ఇటువైపు ఒక లీఫ్ అటువైపు కూడా సేమ్ ఇదే విధంగా ఇటు కూడా డ్రా చేయండి. అండ్ పైన ఆ డాట్ని టచ్ చేయకుండా పైకి డ్రా చేసుకోండి. పైన డ్రా చేసేటప్పుడు ఇలా డ్రా చేయండి. ఆ డాట్కి ఒక లైన్ పెట్టేసుకోండి. అవుట్ లైన్ని డార్క్ చేయండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అలాగా డార్క్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ ముందులాగానే డ్రా చేయాలి. సేమ్ లీవ్స్ డ్రా చేసుకొని అదే షేప్లో, కాకపోతే ఈ 3 లీవ్స్ని మనం కలపకూడదు మధ్యలో, అంతే మధ్యలో లైన్స్ పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 2 డాట్స్ పెట్టి సేమ్ కర్వ్ లైన్ పైన కింద డ్రా చేసి మిడిల్లో థిన్ లైన్స్ 2 డ్రా చేసుకోండి. దాని మధ్యలో క్రాస్గా లైన్స్ డ్రా చేస్తూ వెళ్ళండి. సేమ్ లీఫ్కి ఎలా ఉంటాయో అలాగా క్రాస్గా డ్రా చేయాలి, స్ట్రైట్గా డ్రా చేయొద్దు. అలాగే ఇటువైపు కూడా డ్రా చేసుకొని మళ్ళీ అవుట్ లైన్ని డార్క్ చేయాలి. కంపల్సరిగా అవుట్ లైన్ ఎప్పుడు డార్క్ చేస్తూ ఉండాలి. మనం దీని మధ్యలో లైన్స్ డ్రా చేసాం కదా, లైన్సే కాకుండా షేడింగ్ కూడా ఇవ్వచ్చు. అది ఎలా అనేది నేను లాస్ట్లో చూపిస్తాను. లాస్ట్లో ఒక లీఫ్ వేస్తాను, అది చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా లైట్గా లీఫ్ షేప్లోనే డాట్స్ పెట్టుకోండి. మధ్యలో ఒక లైన్ డ్రా చేసుకొని ఇలా పైన యూ షేప్ వచ్చేలా లీవ్స్ డ్రా చేస్తూ వెళ్ళండి. సన్నగా కింద సన్నగా ఉండాలి, పైన వచ్చేసరికి యూ షేప్ కర్వ్ రావాలి. అలా ఇటువైపు కూడా సేమ్ డ్రా చేసుకోండి. సేమ్ అటువైపు ఎలా డ్రా చేసామో ఇటువైపు కూడా సేమ్ అదే విధంగా డ్రా చేస్తూ ఉండాలి. అండ్ వాటి మధ్యలో ఫిల్ చేయండి, కంప్లీట్గా ఫిల్ చేయండి అవి. ఇప్పుడు సేమ్ మళ్ళీ డాట్స్ పెట్టుకొని లీఫ్ షేప్లో లైన్ డ్రా చేసుకొని ముందు మనం యూ షేప్లో డ్రా చేసాం కదా, ఇది పైన వీ షేప్లో రావాలి. కింద సన్నగా డ్రా చేస్తూ లైన్ పైకి వెళ్తున్న కొద్దీ కొంచెం వీ కర్వ్ టైప్లో డ్రా చేస్తూ వెళ్ళండి. సేమ్ ఇటువైపు కూడా మళ్ళీ సేమ్ డ్రా చేయండి. కింద లైన్ స్టార్ట్ చేసి పైకి వెళ్ళేటప్పుడు కొంచెం ముందుకి డ్రా చేస్తూ వెళ్ళండి. ఆ లైన్ అనేది కొంచెం దాటకుండా చూడండి. వీటిని కూడా సేమ్ మధ్యలో మళ్ళీ ఫిల్ చేసేసేయండి. మొత్తం అన్ని లీవ్స్ని ఫిల్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ సేమ్ ఫస్ట్ లీఫ్ లాగే ఉంటుంది. ఒక లైన్ డ్రా చేసుకొని చిన్న చిన్న లీవ్స్ కింద నుంచి పైకి ఒకే విధంగా డ్రా చేస్తూ వెళ్ళండి. సేమ్ పైన మళ్ళీ వీ షేప్ లాగా రావాలి. సేమ్ అదేవిధంగా ఇటువైపు కూడా సేమ్ డ్రా చేయండి. డ్రా చేసి వీటి మధ్యలో మళ్ళీ ఒక లైన్ డ్రా చేసుకోండి. దీన్ని ఇలాగే ఉండనివ్వచ్చు, లేకపోతే చుట్టూ మళ్ళీ అవుట్లైన్స్ని కూడా డార్క్ చేసుకోవచ్చు. సో అది ఎలా అనేది ఇప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను. మళ్ళీ వేసి దీనికి డార్క్ లైన్ వేస్తూ వెళ్ళండి, అంతే. సేమ్ అదే దాన్నే ఇలా కూడా వేసుకోవచ్చు. జస్ట్ దాన్ని డార్క్ చేస్తూ చుట్టూ వెళ్ళాలి. ఇది ఒక టైప్ ఆఫ్ షేప్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ మన లీఫ్ షేపే డ్రా చేయాలి. లీఫ్ ఎలా ఉంటుందో అలా డ్రా చేసేసుకొని మధ్యలో షేడింగ్ ఇవ్వాలి.
అంతే. ఇది కూడా మళ్ళీ సేమ్ చుట్టూ అవుట్లైన్ని డార్క్ చేసుకోవాలి. లీవ్స్లో కంపల్సరీగా అవుట్లైన్ని డార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడు ఫినిషింగ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వేసుకున్న దానిలాగానే సేమ్ అవే లీవ్స్ అలాంటివి డ్రా చేసుకొని మధ్యలో ఒక 2 లైన్స్ డ్రా చేయాలి. ఐ షేప్లో ఉండేలాగా డ్రా చేసుకోవాలి. ఆ డ్రా చేసుకున్న వాటిని బోల్డ్ చేయాలి. అదే సేమ్ మళ్ళీ ఫిల్లింగ్ చేయాలి. ఇలా ఫిల్లింగ్ చేసుకోండి. ఇలా ఫిల్లింగ్ చేస్తే ఇదొక షేప్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ అదే లీఫ్ మీకు చూపిస్తాను కదా షేడింగ్ ఎలా చేయాలి అనేది. సో ఇప్పుడు అది సేమ్ వేసాను అండ్ మధ్యలో షేడింగ్ వేస్తున్నాను. లైట్ షేడింగ్ లైట్గా వేయాలి. షేడింగ్ కూడా ఒక క్లాస్ చెప్తాను. సో షేడింగ్ అయ్యాక మళ్ళీ అవుట్లైన్ డార్క్ చేసుకోండి. సో ఇది ఈరోజు లీవ్స్ టాపిక్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో ఫ్లవర్స్ ఎలా డ్రా చేయాలనేది చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.